వారని అబ్బా నెలకు 4 వీడియోలు కూడా పెట్టట్లే. అసలు ఏం చేస్తున్నావురా? అదేరా వెతుకుతున్నా. నువ్వే వెతకక్కర్లే గానీ నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చా. ఒక షార్ట్ ఫిల్మా, గుడిసెలో లవ్ స్టోరీ. ఏంటి? గుడిసెలో లవ్ స్టోరీయా? కాదా, గుడిసెలో లవ్ స్టోరీ. స్టార్ట్ చేద్దామా సార్? Why not? ఎవడాడు చప్రీలో చుట్టేసుకుని యాటిట్యూడ్ చూపిస్తున్నాడు? వాడే హీరో. ఎక్కడ్రా మొహం? ఎరా అది మనవా? ఇప్పుడు హీరో అలా సిగరెట్ కాలుస్తూ బ్యాక్గ్రౌండ్ లో ఇంగ్లీష్ సాంగ్ వేసుకుంటూ స్లో మోలో ఫీల్ అవుతూ ఉంటాడు. పాప అక్కడ స్లో అనుకుని తెగ ఫీల్ అయిపోయాడు. దానికేముందో మనం చేసేద్దాం. ఇప్పుడు మన హీరో రోడ్ సైడ్ గుడిసెలోకి వెళ్తాడు. ఎందుకు? ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి కళ్ళు అమ్ముతూ ఉంటది. వీడు ఆమె దగ్గరికి వెళ్తే అవుతాడు. ఈ జిగిరి జింగాని అని ఎక్కడో చూసినట్టుంది. ఆ రోజుల్లో టిక్ టాక్ లో హీరోయిన్ కళ్ళు తెస్తుంటే హీరో ఒక రొమాంటిక్ లుక్ ఇస్తాడా? అది రొమాంటిక్ లుక్ ఏంట్రా? చూడు కామంతి ఎలా చూస్తాడు. అమ్మాయిని ఇప్పుడు చూడలేదంటారు నువ్వు. ఏంటి సారు ఏదో ఆలోచిస్తున్నారు? అవును, ఒంటరిగా భయమేట్లేదా? నువ్వు యాక్ట్ చేస్తావా? ఈ అడిగే విధానం చూస్తుంటే లేదు సారు, నేను మా అయ్య ఉంటాం. మా అయ్య కళ్ళుకుండు తేనికిపోయాడు. అయినా నాకేం భయం సారు? రేణుకాదేవి ఇక్కడ ఆడపులిని ఎవరైనా అడ్డొస్తే నరికేను. అంటే అలా ఉండాలి. ఆడేమైనా ఎక్కువ చేస్తే కాయలు నరికే. అడ్డొస్తే నరికేను. ఏమంటే కొంచెం చంకడండి. కుడికి తాగినట్టు సౌండ్ ఏంట్రా? ఆ సౌండ్ ఎక్కడో విన్నట్టుంది. జోకనా బొంద నిజంగా అలా ఉంది. ఏమైంది ఏమైంది పాపా? బొద్దింక సారు. దానికెందుకు అంత ఓవర్ యాక్షన్? ఆ అమ్మాయికి ఏమో కానీ వీడికి మాత్రం భలే హ్యాపీ ఉందిరా. నీ కంఫర్ట్ గానే ఉందిగా. నువ్వు ఒంటరిగా ఉంటావు కదా? అసలు ఈ బాధ ఏంటి? ఇందాక నుంచి చూస్తున్నా అన్ని తేడా కొడుతున్నావు. అవును, ఒంటరిగా భయమేట్లేదా? కనీసం ఆ పిల్లలకు కూడా డౌట్ రావట్లేదు నువ్వు ఏ దోసం అడుగుతున్నావని. పాపం గుడిసెలు ఎవరు ఉంటారు కదరా వీడి తోడుగా ఉందామని. సరే, నో ప్రాబ్లం. నీకెందుకు ప్రాబ్లం ఉంటుందిలే, ఎవరు లేకపోవడం కదా కావాల్సింది. ఇది ఉంచు. సారు కళ్ళకుండ 50 రూపాయలు మాత్రమే. 400 కంటే ఎక్కువ ఇచ్చారా? చూసి నేర్చుకోండి.